RTI Live News. Ask for right. నమస్తే. RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు సేకరించిన అనంతరం ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ చౌక్ వరకు వేలాది మందితో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టి కాంగ్రెస్ సర్కార్పై ధ్వజమెత్తిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మాజీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్క సుమనన్న. సంవత్సరానికి 15,000 వస్తున్నాయి రైతు భరోసా. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారం వచ్చిందా చెన్నూరులో? ప్రతి మహిళకు మహాలక్ష్మి కింద 2,500 వచ్చినాయా చెన్నూరులో? 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి స్కూటీ వచ్చిందా చెన్నూరులో? చదువుకునే పిల్లలకు విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు వచ్చిందా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎవరికైనా 20 లక్షలు వచ్చినాయా ఈ 20 నెలల్లో? మరి ఏం జరుగుతా ఉంది? పెన్షన్ 4,000 వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనాయి? నిరుద్యోగ వృత్తి 4,000 ఏమైంది? మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గంలో 40,000 నౌకర్లు ఇప్పిస్తున్నారు. ఒక్కరికైనా నౌకరు వచ్చిందా? వాళ్ళ ఇంట్లో 3 నౌకర్లు వచ్చినాయి. ఆయనకు మంచి వచ్చింది, ఆయన కొడుకు